చదవబడినటువంటి దైవలేఖన భాగము నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుగా విందాం. 18, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచియుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారకుడా, మహా నమ్మకం కలిగిన మా దేవా, మా గొప్ప రాజా, మాకు తోడయున్న తండ్రి, మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, సకల ఆశీర్వాదాలకు కర్త, కరుణ సంపన్నుడా, క్షేమమిచ్చు తండ్రి, కరుణామూర్తి, నీకు వందనాలు. ఆదివారపు ఆరాధనలోనికి, పరిశుద్ధ సన్నిధిలోనికి, పరిశుద్ధ వాక్యములోనికి, పరిశుద్ధ సహాయము ద్వారా, నీ ఆత్మ నడిపింపు ద్వారా ఈ చోట సంఘాన్ని అంతటినీ మీ దీవెనలతో నడిపించుమని, ఆత్మీయ భావాలు మేము తెలుసుకోవలసినవి, మేము గ్రహించవలసినవి, ఈ దిన ఆహారము, ఆత్మీయ ఆహారము మాకు దయచేయండి. మాట్లాడుతున్న నన్ను నీ సిలువు చాటు మరుగుపరుచుకుని, నీ మాటలు, నీ చిత్తము, నీ యొక్క తలంపులు మాత్రమే, నీ పరిశుద్ధ గ్రంథమునందులున్న భావజాలాలు ఏమి మేము వినాలో అవి మాత్రమే మాకు వినిపింపచేయమని యేసు ప్రభుల వారి దివ్య నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి త్రియేక దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభు నామానికి ప్రథమముగా ఆపాదిస్తూ, మీ అందరికీ కూడా ఈనాటి పరిశుద్ధ ఆదివారపు శుభములు యేసయ్య నామములో అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మరి నేటి దినం సువార్త పాఠములో లూకా సువార్తికుడు 18వ అధ్యాయము 13వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకున్నాను. ఈరోజు ఈ టెక్స్ట్ ఆధారంగా, 2 భాగాలు ఆధారంగా మనం నేర్చుకునేటటువంటి అంశం ఏమిటంటే, ఈ భాగంలో మనం 13వ వచనం యొక్క భావం చాలాసార్లు, అనేక పర్యాయాలు మనం విన్నవారం, చాలామంది ద్వారా ఈ టెక్స్ట్ మనం చాలా ప్రసంగాలు వినుంటాం. అంశ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 383 ద్వారా మీరు ఈరోజు అంశం ఏమిటో కూడా మీరు అర్థం చేసుకోగలరు, గమనించగలరు. 383వ కీర్తనలో ఉన్నటువంటి ఆ చరణం, 2వ చరణం, అక్కడ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ సుంకరి ఆ 2వ చరణంలో మనకు కనబడతా ఉంటాడు. ఏమని? పరమదేవుడవని తెలిసి కరములెత్తి నిన్ను జంటగా మోడ్చి శిరమున వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ఈరోజు సువార్త పాఠంలో కూడా టెక్స్ట్ ఏదైతే ఉందో, సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ అనే ఆ 2వ చరణం ఎండింగ్ ఏదైతే ఉందో, ఈరోజు మన అంశం ఏమిటంటే సుంకరి ప్రార్థన నేర్పుమయ. ఈరోజు మన ధ్యాన అంశం, ఈరోజు పాఠ్య భాగముల ద్వారా, ఈరోజు అంశము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి సారాంశానికి మనం వెళితే, ఈరోజు
సుంకరి ప్రార్థన నేర్పుమయా అనేటటువంటి అంశాన్ని నేను మీ వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ టెక్స్ట్లో 18వ అధ్యాయంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యత చాలా గొప్పగా ఆరంభిస్తాడు. ఈ 18వ అధ్యాయం లూకాసు సువార్త. ఆల్రెడీ ఒక పారాగ్రాఫు 1 నుంచి 8 వచనాలు సబ్జెక్ట్ కూడా ప్రార్థన గురించి చెప్పబడుతూ ఉన్నది. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ప్రార్థన తాలూకా భావాలు, ప్రార్థన తాలూకా బీజాలు, ప్రార్థన తాలూకా ప్రభావం, ప్రార్థన తాలూకా నేపథ్యం లూకాసు సువార్తికుడు అనేక రీతులుగా తన బోధలను, యేసయ్య తాలూకా భావాలను సువార్తికుడు ద్వారా ప్రచురపరచబడుతున్న నేపథ్యంలో ఈ 9వ వచనము నుంచి కూడా ప్రార్థన తాలూకా ప్రభావం, విశ్వాసులు, సంఘము తెలుసుకోవాలని అక్కడ ఒక ఇలిస్ట్రేషన్ రూపంలో, ఒక కథనం రూపంలో, ఒక ఉపమానం రూపంలో ప్రభుల వారు అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటాడంటే 2 మనుషులు అని చెప్తాడు. 2 మనుషులు ఈ 9వ వచనం తర్వాత 11వ వచనంలో 2 మనుషులు అంటాడు కదా. 2 మనుషులు అని చెప్తాడు అక్కడ. ఆ 2 మనుషులు ఎవరు అని అడిగితే ఆ 2 మనుషులు, ఒక ఆయన పరిసయుడు అని చెప్తాడు, ఇంకొక ఆయన సుంకరి అని చెప్తాడు. 2 మనుషులని చెప్పి అక్కడ వివరం ఇచ్చాడు. ఆ వివరాలు, ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ఓకే, మరి ఈ 2 మనుషులు ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, ఈ 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి అంటాడు. 2 ఆరాధికులు దేవాలయానికి వెళ్ళారు అంటాడు. దేవాలయానికి వెళ్ళినటువంటి పరిసయుడు, దేవాలయానికి వెళ్ళినటువంటి సుంకరి. ఈరోజు మనం అందరం ఎక్కడికి వచ్చాం? ఆ 2 వలె ఈరోజు ఇక్కడ 2 లేరు, కానీ ఎంతమంది ఉన్నా ఈ 2లో ఎవరో ఒకడవు నీవు. అక్కడ 2 కనబడుతున్నారు, ఇక్కడ 2 కాదు, చాలామంది ఉన్నారు. చాలామందిలో తప్పకుండా ఈ 2 గుంపుల్లో, ఈ 2 విభాగములో, ఈ 2 మనుషుల్లో నీవు ఏ మనిషికి సంబంధించిన వాడవు, ఏ వ్యక్తిత్వం కలిగిన వాడవు, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, నీ ధోరణి. 2 పరిసర్యుల్లో ఒకడు, సుంకరులో ఒకడు. ఈ 2 మనుషులు దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వైఖరి, దేవాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన, దేవాలయానికి వెళ్ళినటువంటి వాళ్ళ ధోరణి, దేవాలయంకి వెళ్ళినప్పుడు వారు ఎట్లా అక్కడ గడిపారు. సొలొమోన్ రాజు అంటాడు కదా 5:1 ప్రసంగిలో, నీవు దేవాలయంకి వెళ్ళినప్పుడు జరభద్రం, జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన, నీ ధోరణి. అక్కడ మనం దేవుని మందిరమునకు పోయేటప్పుడు, దేవాలయంలో గడిపేటప్పుడు, దేవాలయంలో ఆరాధించేటప్పుడు, దేవాలయ పరిసరాల్లో మనం ఉంటున్నప్పుడు, దేవాలయంలో ఎలాగ మనం ప్రవర్తిస్తున్నాం. పరిసయుడు ప్రవర్తించాడు, సుంకరి ప్రవర్తించాడు. కాబట్టి దేవాలయానికి వెళ్ళారు 2 పరిసయులు, ఒక పరిసయుడు, ఒక సుంకరి. ఆ 2 వెళ్ళినప్పుడు దేవాలయంలో వాళ్ళు చాలా, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రవర్తనతో ఉన్నాడు. ఇక్కడ కూడా మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక్కడ మనం ప్రవర్తిస్తాం. ఆయా రకాలుగా ఇక్కడ ప్రవర్తించడానికి కాదు దేవాలయం. దేవాలయంలో మన ప్రవర్తన, దేవాలయంలో మన మాట, దేవాలయంలో మన భావాలు, దేవాలయంలో మన ఉద్దేశాలు, దేవాలయంలో మన యొక్క తలంపులు జాగ్రత్తగా, దేవునికి అంగీకారముగా, దేవునికి మర్యాదగా, దేవునికి మహిమకరముగా, దేవునికి ఆరాధనగా మన ప్రవర్తన ఉండునట్లు దేవాలయంలో 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ వివరమిస్తున్నాడు.
ఆ మొదటి భాగంలోనే 10వ వచనంలో మొదటి మాట ఎత్తాడు, ప్రార్థన చేయడానికై అన్నాడు. ఇద్దరు మనుషులు ఎందుకు వెళ్ళారు దేవాలయానికి? అందుకే రండి. ఇక్కడికి ఎందుకు రావాలా? మనుషులతో మాట్లాడడానికి రావద్దు దయచేసి. ఇక్కడ దేవునితో మాట్లాడడానికి రండి. ఇద్దరు మనుషులు ఇంటికాడ బయలుదేరారు. ఇద్దరు మనుషులు దేవుని దగ్గరికి బయలుదేరారు. దేవాలయానికి నీ ఇంటి నుండి ఇక్కడ ఎందుకు వచ్చావంటే, నా దేవునితో మాట్లాడడానికి రా, ఇక్కడికి దేవునితో ఆరాధించడానికి రా, ఇక్కడ దేవునితో చెప్పుకోవడానికి రా, ఇక్కడ దేవునితో ఏ రీతిగా మన ఆత్మీయ భావాలు ఇక్కడ ప్రార్థన చేయడానికి అనేటటువంటి విషయంతో అజెండాతో పరిసైడు వచ్చాడు, సుంకరి వచ్చాడు. ఒకడి ప్రార్థన అక్కడ అంగీకారంగా లేకపోయినా వాడు ప్రార్థన చేయడానికే వచ్చాడన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తించి గమనించి అనుసరించాలి. కాబట్టి ఇద్దరు మనుషులు, ఒకడు పరిసయుడు, సుంకరి, ఇద్దరు బయలుదేరారు దేవాలయానికి. ఎందుకు బయలుదేరారు? ప్రార్థన చేయడానికి అనేటటువంటి మాట. ఆ ప్రార్థన చేయడంలో ఇద్దరైతే ప్రార్థన చేశారు, కానీ ఇద్దరిలో మనకు ఏది మనకు అనుసరించవలసిందిగా ఉంది, ఏది మనము నేర్చుకోవలసిందిగా ఉంది అంటే, పరిసయుడు చేశాడు ప్రార్థన, సుంకరి చేశాడు ప్రార్థన. కానీ ఏది అభినందనీయం, ఏది ప్రశంసనీయం, ఏది ఆలకించిన ప్రార్థన అంటే, సుంకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సుంకరి ప్రార్థనను దేవుడు అభినందించాడు. సుంకరి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అందుకనే ఈరోజు మనం సుంకరి ప్రార్థన నేర్పుమయా, పరిసయ్యుని ప్రార్థన వల్లే మన ప్రార్థనలు ఉండకుండా సుంకరి ప్రార్థన నేర్పుమయా అనే అంశాన్ని మన ముందు పెట్టుకున్నాం. సుంకరి ప్రార్థనలో ఉండినటువంటి 4 ప్రాముఖ్యమైన లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. సుంకరి ఎలా చేశాడో ప్రార్థన నేర్పుమయ. ఏ ప్రార్థన? సుంకరి చేసిన ప్రార్థన నేర్పుమయ. సుంకరి చేసిన ప్రార్థనలో ఏమున్నాయి, ఏ లక్షణాలు ఉన్నాయి, ఎలా చేశాడు సుంకరి ప్రార్థన అంటే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆ 4 విషయాలు ఏంటంటే, మొదటిది, దేవా నేను పాపిని అని ప్రార్థించాడు. మొదటి మాట. రెండో మాట, దేవా నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. మూడో మాట, దేవా అంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించాడు. నాలుగో మాట, దేవా అంటూ తనను తాను తగ్గించుకుని తాను ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన నేర్పుమయా ఈరోజు మన అంశం. ఆ అంశంలో నేను పాపిని అని ప్రార్థించాడు, నన్ను కరుణించుము అని ప్రార్థించాడు, తన రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించాడు, తనను తగ్గించుకుంటూ తాను ప్రార్థించాడు. ఇది సుంకరి ప్రార్థనలో ఉండినటువంటి ఆ 4 తలంపులు. ఆ తలంపులను బట్టి మన ప్రార్థన కూడా ఉండునట్లు ప్రభు వైపు మన ప్రార్థన వినిపించడం మనం నేర్చుకోవలసిన సత్యం. మొదటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈరోజు మొదటి మాట, దేవా నేను పాపిని అని తాను ప్రార్థించాడు. ఆ మాటలు మనకు తప్పకుండా ఆ 18వ అధ్యాయంలో లూకా సువార్తలో కోట్ చేయబడ్డాయి. ఏ విషయాలో ఆ విషయాలు అక్కడ ఖచ్చితంగా తాను తెలియచేయబడ్డాడు. ఆఖరి లైన్లో అంటాడు, దేవా పాపినైన నన్ను అనేటటువంటి పదం. సుంకరి చేసిన ప్రార్థన పాపినైన నన్ను అనేటటువంటి భావం. దేవుని సముఖమునకు ఎవరైతే వస్తారో, దేవాలయానికి ఎవరైతే నడిపించబడతారో, ఇక్కడ దేవుని సన్నిధిలో మనమున్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మనం నిలబడినప్పుడు, దైవ సన్నిధిది అని మనము గుర్తించి అక్కడ నిలబడినప్పుడు
మనలో ఖచ్చితంగా ఏముండాలంటే, సుంకరి ఎలాంటి వాడుగా దేవుని సన్నిధిలో సమీపించిన వాడుగా తాను నిలబడ్డాడంటే, తనను తాను దేవుని దగ్గర డెఫినెట్లీ తన తలంపులు దేవుని దగ్గర వెదజల్లాడు. తన స్థితిని తను తెలుసుకున్నాడు. మన స్థితిని మనం గ్రహించుకోవాలా. మన వాస్తవికతను మనం గుర్తించాలా. మనం ఎవరమో, మనం ఎలాంటి వారమో దేవుని సన్నిధికి సమీపించినప్పుడు సుంకరిలో ఉన్నటువంటి స్థితి, తానెంత దుర్మార్గుడో, తానెంత బలహీనుడో, తానెంత భక్తిహీనుడో, తానెంత పాపో. అద్భుతంగా యెషయా గ్రంథకథ ద్వారా భక్తుడైనటువంటి దర్శనములో యెషయా భక్తుడు దైవ దర్శనం కలిగి, దైవ దర్పణం కలిగి, తన ప్రసన్నత దైవముతో మమేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దర్శనములో దేవుని తేజస్సు కానీ, దేవుని మహిమ కానీ, ఆ పరిశుద్ధ సన్నిధానములో నిలబడిన వాడై ఉన్న యెషయా వెంటనే తన స్థితిని తాను గుర్తిస్తాడు. తన వాస్తవమైనటువంటి తన స్థానం ఏదైతే ఉందో తాను బహిర్గతం చేసుకుంటాడు. ఏమంటాడు వెంటనే యెషయా? అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని తనను తాను, తన అపవిత్రత ఏదైతే ఉందో, తన పాపం ఏదైతే ఉందో, తన చుట్టుప్రక్కల ఉన్న వారు కూడా ఎలాంటోళ్ళో, తన వాస్తవికతను నేను పాపిని అంటాడు. అక్కడ నేను నశించి తిని అంటాడు. అలాంటి భావాలు ఇక్కడ సుంకరి కూడా దేవుని సన్నిధికి వచ్చిన వాడై దేవాలయములో తన పాపాలను తాను, తన యొక్క పరిస్థితిని గమనించి నేను పాపిని, ప్రార్థనలో తను చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎస్ నేను పాపాత్ముడను అనేటటువంటి మాట. నేను పాపాత్ముడను అనేటటువంటి మాట. ఈరోజు పౌలు గారు కొరింథీ పత్రిక రాశాడు. ఆ మొదటి కొరింథీ పత్రిక, అక్కడ చాలా విషయాలు తనను గురించి తాను కూడా చెప్పుకుంటాడు. అయితే ఒక చోట ఈ పౌలు యొక్క ధోరణి కూడా, పౌలు యొక్క వ్యక్తిత్వం కూడా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనములో ఆ కొరింథీ సంఘానికి రాసిన అతనే ఈ తిమోతికి రాసిన పత్రికలో కూడా తిమోతి తనను గురించి తాను ఏమంటాడంటే, 16వ వచనం 1వ అధ్యాయము ముందుకు వెళితే, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన, ఈ మాట గమనించండి. అక్కడ పౌలు ఏమంటున్నాడు గమనించండి ఆ మాట. ఆ ప్రధాన పాపినైనా నాయందు అని అడ్రస్ చేసుకుంటున్నాడు. పౌలు ఏమని చెప్పుకుంటున్నాడు చూడండి. అక్కడ పౌలు తనెంతటోడో, తను ఏమై ఉన్నాడో, తన స్థితి ఏంటో, ఆ మాటలో ఉన్న ఆ భావం ఏమన్నాడు? ప్రధాన పాపినైనా, అంటే పాపులందరిలో నేనే పెద్ద పాపిని అని దేవుని దగ్గర తనను తాను దేవుని దగ్గర ఒప్పుకోవడం, చెప్పుకోవడం, గుర్తించడం. దేవుని యొక్క వాక్యములో తన ఆ రీతిగా రాసుకున్నాడు. నేను పాపులలో ప్రధాన పాపిని అని చెప్పగలుగుతున్నాడు. అలాంటి అడ్రస్ నా అడ్రస్ అని, నేను పౌలు అనవాడను, నేను పౌలును నా పేరు అనేది కాకుండా నా పేరు పాపి, నేను పాపిని, సుంకరనైన నేను అంట్లా, దేవా పాపిని. దేవాలయంకి వచ్చిన నీవు, నేను, మనందరము ఏ భేదం లేదు. మనమందరము కూడా ఖచ్చితంగా పాపులమే, అందరము పాపులమే. దేవుని యొక్క అద్భుతమైనటువంటి చేపలు పట్టినటువంటి ఈ యొక్క సీమోను పేతురు
తన ధోనిలో విస్తారమైన చేపలు చూశాక ఈయన మామూలు మనిషి కాదు, ఈయన దేవుడు, దైవము, రజనీతుడు, లేకపోతే మెస్సయ్య, లేకపోతే రక్షకుడు అని వెంటనే యేసును గుర్తించి, దేవా నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము, నీ దగ్గర నేను ఉండడానికి నా ధోనిలో నీవు ఎక్కావు, నాతో నీవు ఉన్నావు అని మోకాళ్ళ మీద పడిపోయి యేసుప్రభుల వారి దగ్గర సీమోను పేతురు ఏమంటాడంటే, పాపాత్ముడను నేను పాపాత్ముడను, నన్ను విడిచి నువ్వు పరిశుద్ధుడు, నువ్వు ప్రభుడవు, నేను అయోగ్యుడను అని తనను తాను, తన పాపాన్ని అక్కడ గుర్తించి అక్కడ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి సుంకరి చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. సుంకరి ఏమని చేశాడంటే, దేవా పాపినైనా నన్ను అన్నాడు. ఈ ప్రార్థనలో సుంకరి ఎంతగా తనను తాను దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడో నువ్వు చూస్తున్నావు, తన పాపాన్ని గుర్తించాడో నువ్వు చూస్తున్నావు. కానీ పరిసయ్యుడు అతడు యొక్క పాపాన్ని ఏమాత్రం అక్కడ లేదు. పరిసయ్యుడు లాంటి వ్యక్తుల కొరకు ఆయన రాలేదు, సుంకరి లాంటి పాపములను ఒప్పుకున్న వారి కొరకే ఆయన వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు నీతిమంతులు అని అతిశయించే వారి కొరకు కాక, మేము పాపులము, నేను పాపిని అని ఒప్పుకునే వారి నిమిత్తం ఆయన ఏతించాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. ఒక దేవశాస్త్ర పండితుడిచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, ఒక దేవశాస్త్ర పండితుడు తాను ఇలా చెప్పాడు. ఏమనంటే, ఎప్పుడు కూడా ఎదుటివారి పాపమును ఎత్తి చూపి చెప్పేవాడు వాడే పెద్ద పాపి. ఒక దేవశాస్త్ర పండితుడు అంటున్నమాట. ఎప్పుడు కూడా ఎదుటివాడిని చూపిస్తాడు, చూసారా, నీవు ఎదుటివారి యొక్క లోపాలు చూపిస్తారు. దీన్ని యేసయ్య కూడా దీన్ని చెప్పాడు, దాన్ని బలపరుస్తూ, నీ కంటిలోనున్న దూలమును నీవు తీసుకోక ఎదుటివాడి కంటిలోనున్న, ఆఫ్టర్ ఆల్ ఏంటది, నల్లుసు. నీ వ్యక్తిత్వం నీ దగ్గర ఏం పెట్టుకున్నావు? మోపుడు తప్పులు పెట్టుకున్నావు. భరించలేని భారమైనటువంటి ప్రభు యొక్క సిలువ బరువంతా మన పాపాల బరువే. నీ దగ్గర తప్పులెట్టుకుని ఎదుటోడి దగ్గర చూపించేటటువంటి ఆ తలంపులు, ఆడే పెద్ద పాపి అని ఈ దేవశాస్త్ర పండితుడు తాను చెప్తూ ఉంటున్నాడు. అవును, మనుషులందరూ పాపము చేసినటువంటి నేపథ్యం, వారందరూ దేవుని వాక్యము తప్పక వారి పాపములు వారి ప్రార్థనలో గుర్తించాలా. ఎస్, సుంకరి చేసింది అదే, దేవా పాపినైన నన్ను అనేటటువంటి మాట తనను తాను గుర్తించాడు. రెండో మాటకు వెళుతున్నాను. రెండో మాట, మొదటి మాట పాపినైన నన్ను అనే మాట. రెండో మాట, దేవా నన్ను కరుణించు అనేటటువంటి మాటను ప్రభు ముందు ఉంచాడు. ఈ మాట కంటిన్యూషన్లో మనకు అక్కడ మాట ఖచ్చితంగా లూకా సువార్తలో కనపడుతూ ఉన్నది. దేవా పాపినైన నన్ను అన్న వెంటనే కరుణించు అనేటటువంటి మాట తాను దేవునికి వినిపించినటువంటి వాడుగా ఉన్నాడు. సుంకరి చేసిన ప్రార్థనలో పాపిని గుర్తించాడు, తన పాపాన్ని. రెండోది, గుర్తించిన పాపాన్ని తాను కరుణించు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను పాపి అని గ్రహించడమే కాక పాపమునకు లేక పాపమును క్షమించుటకు, పాపమును కరుణించుటకు, పాపిని కరుణించడానికి ఆయన మాత్రమే యోగ్యుడని, ఆయన మాత్రమే సాధ్యమని, తప్పకుండా కరుణించగలిగిన కరుణామూర్తి వైపు కరుణను ప్రసాదించమని పదే పదే తను దేవునిని వేడుకుంటున్నాడు. తన పాపములను తాను తీసుకోలేడు. ఏ ఒక్కడు కూడా, లేక ఏ ఒక్క పాపి కూడా ఇంకొక పాపి ఆ పాపాన్ని తీసివేయలేడు. పాపాన్ని తీసివేసేవాడు, పాపిని కరుణించగలిగిన వాడు యేసు ఒక్కడే అని అక్కడ రుజువెరిగి, సత్యమెరిగి, వాస్తవమెరిగి, తనకేదైతే దేవుని దగ్గర అవసరమో ఆ పాపి దేవుని కరుణ కొరకు చాలా పెద్ద ప్రార్థన ఏమి చేయలా, చాలా చిన్న ప్రార్థన. ఈ చిన్ని ప్రార్థన
పాపి హృదయము నుండి దేవుని హృదయానికి నేరుగా వెళ్ళగలిగిన ప్రార్థన. వెళ్ళింది. ఆ మాటకు వస్తే చిన్ని ప్రార్థనే, హృదయము నుండి దేవుని హృదయానికి చేరగలిగినటువంటి అద్భుతమైన ప్రార్థన, దేవుణ్ణి కదిలించినటువంటి ప్రార్థన, దేవుడు సమాధానం ఇవ్వగలిగిన ప్రార్థన, దేవుడు అభినందించగలిగినటువంటి ప్రార్థన, దేవుడు ఆలకించినటువంటి ప్రార్థన ఈ సుంకరి ప్రార్థన. కరుణించు అని కరుణ కొరకు వేడిన సుంకరి పాపి అని తనను గుర్తించగలిగాడు. మనం బైబిల్ గ్రంథంలో ప్రభు పరిచర్యలో చాలాసార్లు ఎంతోమంది ప్రభు యొక్క కరుణ కొరకు చాలామంది ప్రాధేయపడిన వారు బైబిల్లో ఉన్నారు. ఉదాహరణకు గురిటివాడు బత్తమయి, భిక్షగాడు, అంటే చాలా నిస్సాయి స్థితి అతడిది. ఒక ప్రక్కేమో చూపు లేదు, ఇంకో ప్రక్కేమో తాను భిక్షాటన చేస్తున్నటువంటి వాడు. ప్రజల యొక్క దయాదాక్షిణ్యాల మీద తాను జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి. ఒకానొక సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనానికి వెళితే, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనములో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని తాను కేకలు వేసిన వాడుగా ఉన్నాడు. సుంకరి చేసిన ప్రార్థనలో నన్ను కరుణింపు అని ఏదైతే దేవుని కరుణ మీద ఆధారపడ్డాడో, దేవుని కరుణ కొరకు ఎదురు చూచాడో, దేవుని కరుణ కొరకు దేవుని వైపు చూచాడో, గుడ్డివాడైన భిక్షగాడు బెత్తమాయి ఆయన కూడా, ఆ గుడ్డివాడు కూడా చూపు లేకపోయినా తన మనోనేత్రాలతో యేసులో ఉన్న రక్షకుడును చూచి, యేసులో ఉండినటువంటి మహిమోన్నతుడైనటువంటి దేవుని కుమారుడును చూచి తాను ఏమని ఆర్తనాదాలు పెడుతున్నాడు దేవుని వైపు అంటే 48వ వచనంలో కూడా ముందుకు వెళితే, మీరు ఓరకుండుము అని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి బిగ్గరగా తన ఆర్తనాదాలు దేవుని వైపు, యేసయ్య వైపు తాను వినిపిస్తూ ఉన్నాడు. వినిపిస్తున్న తన యొక్క వినిపించే కేకలు ఏంటా కేకలంటే, కరుణించుము కరుణించుము కరుణించుము. దేవుని కరుణ కొరకు అటుగా వెళ్ళుతున్న యేసును గుడ్డివాని యొక్క కేకలు, కరుణ కొరకు ప్రాధేయపడినటువంటి ప్రార్థన యేసును కొద్దిసేపు అలాగే నిలిపాయి. దారి పొడుగున వెళ్ళుతున్న యేసును ఆపాయి. వాస్తవానికి అక్కడ ఉండినటువంటి పెద్దలైన వారు, అనగా శిష్యులైన వారు, గమ్ముగా ఉండు, అలరజేగు, భిక్షగాడా, ఆయన్ని వెళ్ళని, ఈ మార్గము గుండా, నీ అల్లరేంటి, నీ కేకలేంటని ఒక పట్టున ఆ భిక్షగాడిని, ఆ గుడ్డివాడిని అణిచివేస్తారు. అయినప్పటికీ ఆ అణిచివేతను ఎదుర్కొంటూ, ఆటంకాలను అధిగమిస్తూ, పరిస్థితులను దాటుకుంటూ, ప్రతికూలాలు అధిగమిస్తూ, యేసు ఆగే వరకు, యేసు వినే వరకు, యేసు తన వైపు చూచే వరకు, యేసు తన ప్రార్థన వినే వరకు బిగ్గరగా ప్రభు యొక్క కరుణ కొరకు మరి బిగ్గరగా అరిచినటువంటి తన ఆర్తనాదం యేసు తన వైపు చూచున్నట్లు, యేసు తనకు చూపించున్నట్లు, దేవుని కరుణను భిక్షగాడు పొందుకున్నట్లు, దేవుని కరుణ ఇతగాడికి వచ్చి అతని అంధత్వం పోవునట్లు అతడు కరుణను పొందుకున్న గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. ఇక మీదట భిక్షాటన చేయవలసిన పనే లేకుండా ఆ దుప్పటిని లేక ఆ బట్టను విసిరివేసి ఇక మీదట కరుణ పొందుకున్నవాడు కరుణామూర్తి వైపు అడుగులు ముందుకు వేశాడు. ఇలా మనం చెప్పుకుంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమెకు తూరు సిదోను ప్రాంతము వచ్చినప్పుడు యేసయ్య అటుగా వచ్చినటువంటి కనాను స్త్రీ 15వ అధ్యాయము 22 వచనంలో ముందు భాగంలో చూస్తే,
కనాను స్త్రీ యొకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. అక్కడ కూడా ఆమె ఏమంటుందంటే, ఇందాక సుంకరి చేసిన ప్రార్థన కరుణింపు, ఇందాక గుడ్డివాడు చేసిన ప్రార్థన కరుణింపుము. ఇదిగో ఇప్పుడు ఈ కనాను స్త్రీ కూడా తన ఆడబిడ్డ పక్షాన, తన కుమార్తె పక్షాన, తన కుమార్తె బలహీనతను బట్టి, తన కుమార్తె యొక్క దయ్యము పట్టి బాధిస్తున్న బాధతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డను బట్టి, నా కుమార్తె పక్షాన నన్ను కరుణించు, నా ప్రార్థన కరుణతో విను. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే, యేసు ప్రభుల వారు వినలేనట్లుగా ఉంటున్నప్పటికీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు యేసయ్య, అమ్మా నీ విశ్వాసం గొప్పది అనేటటువంటి మాట పొందుకుంటాడు. ఇశ్రాయేలీలోనైనా ఇలాంటి ఆ పదే పదే గోజాడే విధానం, దావీదు కుమారుడా నా బిడ్డ పక్షాన కరుణించు, ఈ ప్రార్థన నీ ప్రార్థన అయితే నీ బిడ్డల కొరకు, నీ అవసరాల కొరకు, ఈ లోకములో ఉండినటువంటి ఎన్నో బలాలు బలగాలు, ఎన్నో సామర్థ్యాలు, ఎన్నో ధనము, లేక ఎంతో అధికారం, ఇవన్నిటికంటే నీవు ఆధారపడవలసినది దేవుని కరుణ కొరకు, కరుణామూర్తి కరుణ కొరకు, కరుణామయుని యొక్క కరుణ కొరకు, సుంకరి కరుణ కొరకు ప్రార్థించాడు. ఈ కనాను స్త్రీ కూడా ఆ ప్రార్థించినటువంటి నేపథ్యం, తన కుమార్తె కూడా ఆ బలహీనత నుండి, ఆ యొక్క ఇరుకు నుండి వారు బలం పొందుకున్నట్లు, స్వస్థత పొందుకున్నట్లు, జవాబు పొందుకున్నట్లు, ఆ కరుణ వారికి కలిగినట్లు మనము తప్పక ఈ సందర్భంలో జ్ఞాపకము తెచ్చుకోవలసినటువంటి నేపథ్యం. కాబట్టి సుంకరి ప్రార్థన చేశాడు. మనం నేర్చుకుంటున్నాం ఈరోజు అంశం, సుంకరి ప్రార్థన నేర్పుమయా అనేటటువంటి భావం. ఆ అంశములో సుంకరి ఎలా చేశాడు ప్రార్థన నీవు చూస్తున్నావు. అందులో దేవా పాపినైన నన్ను, పాపిని నేను అని తాను ప్రార్థించాడు. రెండవది, దేవా నన్ను కరుణించు అని, నీ అవసరాలు దేవుని కరుణారసము మూలముగానే నీకు తీర్చబడినట్లు ఆయన కరుణ కొరకు నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఇంకా అలా చేయడముతో పాటు సుంకర్ ఇంకా ఏం చేశాడంటే, తన ప్రార్థనలో ఈ సందర్భంలోనే 18వ అధ్యాయము 13వ వచనములోనే తాను తెలియపరచబడినటువంటి మాట ఏంటంటే, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా అని పిలిచాడు. తాను దేవా అని పిలిచేటప్పుడు తన యాక్షన్ ఎలాగుందంటే, తన యొక్క ధోరణి ఎలాగుందంటే, తన యాటిట్యూడ్, దేవాలయములో దేవునికి ప్రార్థన చేసేటప్పుడు తాను ఎలాంటి భావాలు, తన సైకిల్ ఎలాగున్నాయంటే, దేవుని దగ్గర నోటితో శబ్దం వస్తుంది, నోటితో దేవునితో మాట్లాడుతున్నాడు, నోరు మాట్లాడుతుంది, నాలుక పెదాలు అక్కడ వాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం తన శరీరాన్ని తన చేతులతో తన గుండెలు బాదుకుంటూ దేవుని దగ్గర తాను చేసేటటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఇక్కడ దేవాలయంలో దేవుని దగ్గర ఉన్నదంటే, అక్కడ కేవలం ఇక్కడ కలుసుకునే స్థలం, ఎవరిని? దేవునిని కలుసుకునే స్థలం, దేవునితో మీట్ అయ్యే సమయం. ఇక్కడ నీవు ఎలా దేవునితో మీట్ అవుతున్నావు, నీవు దేవునితో ఎలా ఇక్కడ స్పెండ్ చేస్తున్నావు, దేవునితో మాట్లాడేటప్పుడు, దేవునిని నీవు అడిగేటప్పుడు, దేవునికి నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? రొమ్ము కొట్టుకున్న సుంకరి స్థితి ఎలాగ తన స్థితి ఉందంటే, పశ్చాత్తాప హృదయముతో ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఎలా నిలబడ్డాడంటే, నలిగిన హృదయముతో నిలబడ్డాడు. రొమ్ము కొట్టుకుంటున్నాడంటే అక్కడ ఎలాంటి భావముతో తాను నిలబడ్డాడు, తన మనస్సు ఎలాగ దేవుని దగ్గర కుమ్మరిస్తున్నాడు, తను దేవుని దగ్గర ఎలాంటి పరిస్థితి తాను సమీపిస్తున్నాడు. ఒక పాపిలో కలగవలసినటువంటి
పశ్చాత్తాపం. ఒక పాపిలో కదలికలు రావలసినటువంటి ఆత్మీయ స్థితి. చాలా విర్రవీగాడు ఒకానొకప్పుడు సీమోను పేతురు దేవుని యొక్క శిష్యులలో 12 మందిలో పెద్దోడుగా తాను గొప్పగా చలామణి అయ్యేవాడు. ఒకానొకప్పుడు యేసుని నేను ఎరగను అని 1కి 2కు 3కు 3 పర్యాయాలు ఆ చెప్పినందుకు, నేను చెప్పలేదా ముందు నువ్వు ఇలా చేస్తావని అని యేసయ్య మాటను గుర్తు తెచ్చుకొని పేతురు వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎవరు చచ్చిపోయాడని సంతాపపడ్డాడు? సంతాపపడి తలపోసుకుని తలను ఆంచి దుఃఖపడుతున్నాడు. ఎవరు చచ్చిపోలా. ఏం జరిగిందంటే విషయం, దేవునిని ఎరగనని చేసినటువంటి తప్పు ఏదైతే ఒప్పుగా అక్కడ లేదో, తాను చేసినటువంటి అబద్ధం ఏదైతే ఉందో ఆ అబద్ధానికి తాను విరిగి నలిగినటువంటి నేపథ్యముతో అతగాడు చాలా చిన్నపోయాడు. చేసిన తప్పుకు లెంపకాయలు వేసుకుంటున్నాడు. చేసినటువంటి తప్పును తాను గుర్తిస్తున్నాడు. దేవుని ఎదుట మన నిజ పశ్చాత్తాపం, కొంతమంది ముసలి కన్నీరు కారుస్తారు. అబద్ధపు పశ్చాత్తాపం, ఉత్తుత్తి పశ్చాత్తాపం దేవుని ఎదుట నటనగా ఉంటుంది. కొంతమంది ప్రార్థనలు నిజమైనటువంటి క్యారెక్టర్లోకి వాళ్ళు వస్తే వాళ్ళు వేరు. దేవుని దగ్గర మాత్రం ఇక్కడ ఉత్తుత్తి పశ్చాత్తాపముతో వాస్తవమైన జీవితం వేరేగా ఉంటే నీది ముసలి కన్నీరు అన్నట్లు నీ పశ్చాత్తాపంలో వాస్తవం లేదు. సుంకరి దేవుని దగ్గర తన వాస్తవమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని పశ్చాత్తాపముతో తాను దేవుని దగ్గర ఖచ్చితంగా, ఈ మాట మనం గుర్తుంచుకుంటే, విరిగి నలిగిన హృదయమును దేవుడు ఏం చేయడట? అలక్ష్యం చేయడు. నిజ పశ్చాత్తాపంతో నీవు ఉంటే యేసయ్య చూచేదే పైరూపం కాదు, లోపల మ్యాటర్ చూస్తాడు. ఎవరి సామర్థ్యము, ఎవరి హృదయాలు, ఎలాంటి హృదయము కదలికలు వాళ్ళు ఉన్నాయో నోటితో వచ్చే మాటలు తీసుకోడాయన. ఖచ్చితంగా మాట కంటే ముందు లోపల హృదయం సంగతి ఏంటి? హృదయము విరిగినదిగా ఉంటే, పశ్చాత్తాపము కలిగినదిగా ఉంటే, పాపానికి తగిన పశ్చాత్తాపం మన జీవితంలో ఉంటే, ప్రార్థనకు మన హృదయం బ్యాలెన్స్గా ఉండాలి. అలాంటి బ్యాలెన్స్గా నీ హృదయం దేవునికి ఇవ్వగలిగితే, అలాంటి పశ్చాత్తాపముతో రొమ్ము బాదుకుంటున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. మనము యేసయ్య సిలువ మోస్తున్నప్పుడు, సిలువ మోస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ నా యేసయ్య పాదం తుళ్ళి, ఆ సిలువ బరువు, ఆ రక్తపు గాయములు, చిత్రవద అవుతున్నటువంటి యేసయ్య, అక్కడ ఉండినటువంటి స్త్రీలు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతున్నారు చాలామంది. గుండెలు బాదుకుంటూ చాలామంది స్త్రీలు, అనేక మంది ఆ గుండెలు బాదుకుంటూ, అనగా ఇక్కడ సుంకరి ఎలాగైతే రొమ్ము కొట్టుకుంటున్నాడో, యేసు ప్రభుల వారి కొరకు రొమ్ములు కొట్టుకుంటారు. నా యేసయ్య ఏమంటాడంటే, మీరెవ్వరు నా కొరకు మీరు ఏడవక్కర్లేదు, నేను ఇందుకే వచ్చా. మీరు ఏడవాలనుకుంటే, మీరు రొమ్ము బాదుకోవాలనుకుంటే, మీరు గుండెలు బాదుకోవాలనుకుంటే ఎవరి కొరకు రొమ్ము కొట్టుకోండి? మీ కొరకు, మీ ఇంట్లో వాళ్ళ కొరకు కొట్టుకోండి. మీ కొరకు, మీ పాపాల కొరకు, మీ బిడ్డల పాపాల కొరకు, మీ కుటుంబీకుల పాపముల కొరకు మీరు రొమ్ములు బాదుకోండి. అవును, సుంకర్ ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నాడు? తన పాపము కొరకే తాను రొమ్ము కొట్టుకుంటున్నాడు. తన పశ్చాత్తాపము కలిగి, తన పాపము కొరకు పశ్చాత్తాపము కలిగి. ప్రార్థనలో పశ్చాత్తాపం అవసరం. ఎందుకంటే నీ బండారం అంతా నా యేసయ్యకు, నీ అంతరంగ జీవితం, నీ చీకటి జీవితం, నీ వెలుగు జీవితం, నీ పగటి జీవితం, నీ రాత్రి జీవితం, నీ అంధకార జీవితం, నీ బడాయిలన్నీ ప్రభువుకి బాగా, మనందరి యొక్క సంగతి ఆయనకి బాగా తెలుసు. అక్కడ వాస్తవాన్ని మనం పశ్చాత్తాపపడాలా. అక్కడ నీవు దేవుడే ఉన్నాడు. నీ జీవితం, నీ పుస్తకం, నీ పుస్తకాలన్నీ పేజీలు, రాబోయే పుస్తకాల్లో పేజీలు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నీవు రొమ్ము కొట్టుకో. పశ్చాత్తాపపడవలసిన అవసరత అక్కడ ఉంది. చివరిగా 4వ మాట మనం నేర్చుకుంటున్నాం. సుంకరి ప్రార్థన నేర్పుమయ. దేవా పాపిని అని ప్రార్థిస్తున్నాడు. 2వది, దేవా కరుణించు అని ప్రార్థిస్తున్నాడు. 3వది, దేవా అంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థిస్తున్నాడు. ఇక 4వది, దేవా అంటూ తాను ప్రార్థనలు ఎలాగున్నాడు తెలుసా?
తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలో తన యాటిట్యూడ్ ఎలాగుందంటే, తన ధోరణి ఎలాగుందంటే, తన వైఖరి ఎలాగుందంటే, ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే హెచ్చులకు ప్రార్థనలో వెళ్ళకూడదు. మన ప్రార్థనలో ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వం యొక్క ఆహాన్ని, నేను అనే ఆహాన్ని ప్రార్థనలో ఎంత మాత్రమూ చూపించకూడదు. ఇక్కడ యేసయ్య ఏమంటాడంటే 14లో ఆయన ఇద్దరి ప్రార్థనలో ఆయన డెసిషను ఏం చెప్పాడు అక్కడ? తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని యేసయ్య చెప్పాడు మాటలు. యేసయ్య అలా మాట్లాడినటువంటి ఆ మాటల్లో సుంకరి అనే మా వ్యక్తి ఏం చేశాడు? హెచ్చించుకున్నాడా? లేదే. సుంకరి యొక్క భావాలు, సుంకరికి పరిసయ్యునికి ఉన్న ప్రార్థనలో వండినటువంటి భావాలు వ్యత్యాసం, చాలా వ్యత్యాసం ఉంది. సుంకరికి ఉన్న ప్రార్థనలో ఉన్న భావము, పరిసయ్యునిలో ఉన్న ప్రార్థనలో ఉన్న భావం మనం గమనిస్తే, సుంకరి ప్రార్థన కంటే పరిసయ్యుని ప్రార్థన మనము గుర్తిస్తే సుంకరి ప్రార్థనలో పరిసయ్య ప్రార్థన వలె లేదు అని మనకు అర్థమవుద్ది. ఏమంటాడంటే పరిసయ్యుడు పదే పదే తన ప్రార్థన వర్ణన నేను అని, తనకు తాను నా అనేటటువంటి పదభావం, అక్కడ చాలా విషయాలు తాను ఎట్లాగా తన పరిస్థితి ఉందో అక్కడ మనము గమనించవచ్చు. దేవా నేను అనేటటువంటి మాట, నేను నీకు అనేటటువంటి భావాలు, నా సంపాదన అనేటటువంటి భావం. అక్కడ చూడండి 11వ వచనంలోనేమో పరిసయ్యుడు నిలవబడి దేవా నేను అనేటటువంటి మాట అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే 12వ వచనంలో వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అనేటటువంటి పదాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ నేను నా అనే మాటలో ఏముందంటే అక్కడ గర్వం, తను ప్రదర్శిస్తున్నది అహం. ఇంకా ఏమంటాడంటే 1, 2, 3వ లైన్లో 11వ వచనం 3వ లైన్ చూస్తే ఈ సుంకరి వలనైనను ఉండనందుకు, అంటే నీ ప్రార్థనలో ఇంకొక వ్యక్తిని, అక్కడ దేవుడు ఉన్నాడు, నీవు ఉన్నావు, థర్డ్ పర్సన్ తీసుకొచ్చి అతడి కొరకు ప్రార్థన చేయడం లేదు. అక్కడ అతను ఏం చేస్తున్నా? ప్రార్థనలో చిన్న చూపు చూస్తున్నా. నీ ప్రార్థనలో ఇతరులను నీవు తొక్కి పైన నీవు నిలబడ్డాం. ఇదేందయ్యా? ఏమాత్రం ఎథిక్స్ లేకుండా నీ ప్రార్థన, మోరాలిటీ లేకుండా నీ ప్రార్థన, నైతికత లేకుండా నీ ప్రార్థనలో ఎవరిని కూడా ఏం చేయకూడదు. అందరూ ఆయన కూడా దేవునికి ప్రార్థన చేసుకునే వ్యక్తి, నీవు కూడా ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని దగ్గర సర్వము సమానం. కానీ పక్కోడి దగ్గర నిన్ను గొప్ప చేసుకోవడం ఇది ప్రార్థనలో సబబు కాదు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ఘోరమైన విషయం ఏంటంటే లెక్కలేసుకుంటున్నాడు ఇక్కడ మనోడు. ఈ పరిసయ్యుడు తాను చేసేటటువంటి మాట ఏంటంటే 12వ వచనంలో, ఇదిగో నేను వారానికి తన కౌంటింగ్. అసలు పరిసయ్యుల గురించి మనం హిస్టరీలోకి వెళితే, పరిసయ్యుల చరిత్రలోకి వెళితే మేమే గొప్పోళ్ళం అనేటటువంటి ఒక భావంతో వాళ్ళు ఎలాగుంటారంటే, వాళ్ళు ఎప్పటికప్పుడు చేసిన మంచి కార్యాలు లెక్కేసుకుంటారట, కౌంట్ చేస్తారు. ఈ లెక్కలు వేసుకునేటటువంటి విషయంలో వాళ్ళ చేతికి భుజాలకు కొన్ని పట్టీలు కట్టుకుంటారు. ఆ పట్టీలు ఏంటంటే పక్కన సమాజంలో నడుచుకుంటూ బజార్లో వెళుతున్నప్పుడు ఆ భుజాలకు ఉన్నటువంటి పట్టీలను చూసి, అమ్మో వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని మంచి కార్యాలు ఉన్నాయి అని అవతలలోని చూసి నోరెళ్ళబెట్టేటట్టు ఇంత గొప్పోడా పరిసయ్యుడు అనేటటువంటి యాటిట్యూడ్. ఇప్పుడు అలాగే ఇతగాడి జీవితం అదే అర్థమవుతుంది. అక్కడ నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని చెప్పే నీ మాట పోయింది, నీ ఉపవాసం అంతా అక్కడే. తర్వాత అంటున్నాడు నా సంపాదన అంతట్లో నేను 10వ భాగం ఇస్తున్నా, పోయింది అది కూడా అక్కడ నువ్వు కౌంట్ వేయడం ద్వారా దేవుని దగ్గరికి ఇచ్చిన తర్వాత ఇది నాది, ఇది నేనిచ్చింది అనే బడాయి ఎవడు కూడా ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ప్రదర్శించడం
అది దేవుని దగ్గర, నా మాట కాదు ఇది, అతడి కంటే ఇతడు నీతిమంతుడని పరిసయ్యుని ప్రార్థన కొట్టేసి సుంకరి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. అంటే ఎవరికి వారు హెచ్చించుకుంటే కాదు, హెచ్చించేవాడెవరు? దేవుడు హెచ్చించాలా, ప్రభువు మనలను హెచ్చించాలా, ప్రభువే మనలను హెచ్చించాలా. ఈరోజు మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువు హెచ్చును బట్టే, ప్రభువు దగ్గర మనం తగ్గించుకునే వారముగా, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఇక్కడ 9వ వచనములో ఏమనుందంటే, ఏలయనగా, చూడండి ఇక్కడ, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఏమంటున్నాడు పౌలు? నేను అందరిలో కూడా నేనే తక్కువ వాడను. ఎందుకంటే దేవుని సంఘములో ఒకానొకప్పుడు నేనేం చేశానంటే, నేను ఎంత పనికిమాలనో తెలుసా, నేను ఎంత దుర్మార్గుడినో తెలుసా, నేను ఎంత పాపినో తెలుసా. సుంకరి అనేవాడు ఎలా తగ్గించుకుంటున్నాడో, పౌలు అనేవాడు కూడా తనను తాను తగ్గించుకుంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాదు. ఇందాకేమన్నాడు? పాపులలో నేను ప్రధాన పాపిని. నేను నేనే పాపుల్లో లిస్ట్ అవుట్ చేస్తే నేనే పాపిని తెలుసా మీకు అని తనను తాను దేవుని దగ్గర పాపిగా ఒప్పుకుంటున్నాడు. మరలా ఏమంటున్నాడు పౌలు? నేను అపోస్తులందరిలో కూడా తక్కువ అన్నయ్యా. ఆ మాటకు వస్తే నేను అసలు అపోస్తులను అనిపించుకోవడానికి, ఎందుకంటే నేను సంఘాన్ని హింసించిన వాడిని కాబట్టి నేను అసలు యోగ్యుడినే కాను, ఆ లిస్టులో నన్ను చేర్చొద్దు అని తనను తాను తగ్గించుకుంటున్నవాడు. అందుకే అందరిలో కూడా నూతన నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసినవాడు, ఎక్కువ ఉత్తరాలు రాసినవాడు, దేవుని కొరకు శ్రమపడినవాడు ఈ పౌలు అనబడినవాడు. ప్రభువుల కొరకు పౌలు అనబడిన పౌలు దేవుని కొరకు ఎంత తగ్గించుకున్నాడో, అలాంటి పౌలే నేను క్రీస్తును పోలి నడిచినటువంటి గొప్ప దివ్యమైన స్థానం ఆ పౌలు కూడా దక్కింది. కాబట్టి ఈరోజు మన అంశం సుంకరి ప్రార్థన నేర్పుమయ. ఇద్దరు మనుషులు, ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఇద్దరు వెళ్ళింది ఒక దిక్కునికే, దేవాలయానికి. ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరూ? ప్రార్థన చేయడానికి వచ్చారు. పరిసయ్యుని ప్రార్థన దేవుడు ఎంచల. పరిసయ్యుని ప్రార్థన ఒక సెల్ఫ్ బూస్టింగ్ మాటలు, తనను తాను తన వ్యక్తిత్వాన్ని దేవాలయములో, నీ హంగును, నీ ఆర్భాటాన్ని, నీ హోదాను, నీ అధికారాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని దేవాలయములో ఆరాధనలో ఇవి ప్రదర్శించడానికి రాబోకండి. దేవుని దగ్గర పరిసయ్యుని కంటే సుంకరి చేసిన ప్రార్థనను ప్రదర్శించడానికి రండి. అతడు పాపిగా తనించుకున్నాడు, దేవుని కరుణ కొరకు తాను ఆధారపడ్డాడు. అంతేకాకుండా తన రొమ్ములు బాదుకుంటూ, తన గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపాన్ని ప్రదర్శించి దేవుని దగ్గర తాను తగ్గి దేవునితో మాట్లాడాడు. అట్టి ప్రార్థన మనము నేర్చుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.